నమస్తే మేడం, చెప్పండి సార్. మరి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం అందరితోనూ. నేను ఎప్పుడూ మాట్లాడాలి కానీ కొంత భయం వల్ల నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను రెండు మొబైల్స్ ఉంటే ఒకదానికి మ్యూట్ చేసి కొంచెం దూరంగా పెట్టండి, ఆ సౌండ్ కట్ చేసి. రెండు అంటే ఎక్కువ వస్తున్నాయి. మీరు ఏ ఊరు నుంచి చెప్తూ చెప్పండి మేడం ప్లీజ్. సార్ నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా అప్లైనర్ వచ్చేసి రాఘవయ్య గారు. అలాగే ముందుగా మన లైన్ సార్ గారికి, కుదురు శ్రీనివాస్ గారికి, తర్వాత రవిచంద్ర గారికి, నిజంగా అంటే వీళ్ళ పేర్లు ఇంకా చాలా మంది తెలియదు. వీళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాకు అంటే ఇప్పుడు బాధ అనేది చెప్పుకుంటేనే కదా అందరికీ తెలిసేది. మరి అందుకని చెప్తున్నానండి. నాకు మెన్సెస్ నొప్పి ఉండేది, విపరీతమైన నొప్పి అండి. అంటే ఒక 3-4 డేస్ వరకు అసలు ఏ పని చేయబుద్దయ్యేది కాదు. ఎవరన్నా మాట్లాడినా ఎవరితోన్నా మాట్లాడినా చిరాకుగా అనిపించేది. ఆ 3 డేస్ కూడా అసలు ఎంత పెయిన్ అంటే మామూలుగా భరించలేనంత నొప్పి. అది ఆడవాళ్ళకి, ఆ నొప్పి ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. నిజంగా ఇది వాడిన తర్వాత ఫస్ట్ లో నేను ఏంటి ఇది వాడితే తగ్గుద్దా అనేసి అని కొద్దిగా అపనమ్మకంగానే ఉన్నాను. తర్వాత వాడటం మొదలెట్టానండి. నేను వాడిన 10-15 రోజుల్లోనే నాకు మంచి రిజల్ట్స్ కనిపించింది. పెయిన్ అనేది తగ్గుముఖం పట్టిందండి. ఇప్పుడు దగ్గర నేను 3 మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకు విపరీతమైన కాళ్ళ నొప్పులండి. ఆ కాళ్ళ నొప్పులు కూడా క్యూర్ అయినాయి. అలాగే మా అత్తయ్య గారు అంటే హోప్స్ వదిలేసుకోమన్నారు ఆవిడ్ని. మచిలీపట్నంలో ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఆవిడ అంటే ఏజ్డే. జాయిన్ చేసిన తర్వాత ఆవిడ్ని ఇంకా హోప్స్ వదిలేసుకోండి, చనిపోద్దని పంపించేశారండి ఇంటికి. మా వాళ్ళంతా కూడా మళ్ళీ తల్లి కదా అనేసి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే నేను అంతకు ముందు నుంచే చెప్పుకొస్తున్నాను. ఎందుకంటే నాకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఆవిడ కూడా ఏమన్నా వాడితే మంచిదేమని మా వాళ్ళందరికి చెప్పడం జరుగుతుందండి. కానీ వాళ్ళు వినలేదు ఫస్ట్. ఎందుకంటే ఆవిడ ఏజ్డ్ కదా, డాక్టర్లు కూడా చెప్పేశారు ఆవిడకి పనిచేయవు, ఎలాంటి మెడిసిన్ పనిచేయవు అనేసి అంటున్నారు. ఎందుకమ్మా వద్దు, మళ్ళీ ఏదైనా అయిన కాడి నుంచి మళ్ళీ అంటారు అనేసి అన్నారు. అయినా సరే నేను పట్టు వదలకుండా నేను వాళ్ళకి ఫోన్లు చేసి వాడమని చెప్పడం జరిగింది. ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత కూడా